హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ అటామిక్స్. మనకి తెలిసి ఆమ్నిట్రిక్స్ లో ఏలియన్ ఎక్స్ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ గా ఉండటం మాత్రమే కాదు, టూ పవర్ఫుల్ ఏలియన్ విలన్స్ ని 2 పంచెస్ తోనే నేల కరిపించేయగలిగిన ఏకైక ఏలియన్. అలాంటి అటామిక్స్ పవర్స్, ఎబిలిటీస్, ఫ్యాక్ట్స్, హోమ్ ప్లేస్ అండ్ వీక్నెసెస్ గురించే ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు అటామిక్స్ మీ ఫేవరెట్ ఏలియన్స్ లిస్ట్ లో ఎన్నో ప్లేస్ లో ఉందో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్స్ రాక వీడియోస్ మిస్ అవుతున్నాం అనుకునేవారు డిస్క్రిప్షన్ లో ఉన్న మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ తో వాటిలో జాయిన్ అయ్యి మన ప్రతి వీడియోని మిస్ కాకుండా చూసేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. వేబిగ్ బుల్ఫ్రాగ్ తో పాటు యాజ్మిత్ అన్లాక్ చేసిన 3 ఏలియన్స్ లో అటామిక్స్ కూడా ఒకటి. జస్ట్ అన్లాక్ చేయటం మాత్రమే కాదు, ఫర్ ఎ ఫ్యూ బ్రెయిన్స్ మోర్ అనే ఆమ్నివర్స్ ఎపిసోడ్ లో అల్టిమేట్ ఆల్బిడో యాజ్మిత్ మెయిన్ బ్రెయిన్ ని దొంగిలించినప్పుడు తనకి ఉన్న సెకండ్ బ్రెయిన్ తోనే తను అన్లాక్ చేసిన ఈ ఏలియన్ కి అటామిక్స్ అనే నేమ్ ని కూడా తానే పెట్టాడు. అటామిక్స్ అనే నేమ్ ఈ ఏలియన్ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ మ్యానిపులేషన్ ఎబిలిటీకి రెఫరెన్స్ గా పెట్టడం జరిగింది. ఇక అటామిక్స్ ఫస్ట్ అపీరెన్స్ ని మనం బెన్ 10 ఆమ్నివర్స్ లోనే చూసినప్పటికీ అంతకు 5 ఇయర్స్ కి ముందే బెన్ 10 క్లాసిక్ సిరీస్ లోని బెన్ 10,000 అనే ఎపిసోడ్ లో బెన్ సన్ అయిన కెన్ ఈ అటామిక్స్ ని మెన్షన్ చేశాడు. తన బర్త్డే గిఫ్ట్ గా బెన్ ఇచ్చిన ఆమ్నిట్రిక్స్ తో కెన్ ముందుగా అటామిక్స్ గానే ట్రాన్స్ఫార్మ్ కావాలని చాలా ఎగ్జైట్ అవుతాడు. కానీ బెన్ కెన్ కిచ్చిన ఆమ్నిట్రిక్స్ లో అటామిక్స్ ని కాదు కదా, ఏ ఒక్క పవర్ఫుల్ ఏలియన్ ని కూడా ప్లేస్ చేయలేదు. అయితే అటామిక్స్ అనే ఏలియన్ ని కెన్ మెన్షన్ చేసినప్పుడు అది ఇంత పవర్ఫుల్ ఏలియన్ అని అప్పుడు బెన్ 10,000 ఎపిసోడ్ చూస్తున్న ఏ ఒక్క ఆడియన్ కూడా ఎక్స్పెక్ట్ చేసిండడు. కట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ లోనే స్క్రీన్ పైకి వచ్చిన అటామిక్స్ అప్పటి ఆడియన్స్ లో చాలా మందికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఏలియన్ గా మారింది. ఫర్ ఎ ఫ్యూ బ్రెయిన్స్ మోర్ అనే ఆమ్నివర్స్ ఎపిసోడ్ తో ఎంట్రీ ఇచ్చిన అటామిక్స్ రావటమే ఆల్బిడో అల్టిమేట్రిక్స్ లో ఉన్న 2 స్ట్రాంగెస్ట్ నెగటివ్ అల్టిమేట్ ఏలియన్ ఫార్మ్స్ అయిన నెగటివ్ అల్టిమేట్ స్పైడర్ మంకీ అండ్ నెగటివ్ అల్టిమేట్ హ్యూమంగసార్ లను 2 అటాక్స్ తోనే డిఫీట్ చేసేసింది అటామిక్స్. అలానే వ్యాంపైర్ స్ట్రైక్ బ్యాక్ అనే ఆమ్నివర్స్ ఎపిసోడ్ లో మరొక 2 పవర్ఫుల్ ఏలియన్ విలన్స్ అయిన లార్డ్ ట్రాన్సల్ అండ్ జీ స్కేర్ లను తన ఫ్యూజన్ కుషన్ అనే సింగిల్ అటాక్ తో అటామిక్స్ ఓడించగలిగింది. ఇలా ఇద్దరిద్దరు సూపర్ విలన్స్ ని ఒకేసారి కలిపి 2 సార్లు డిఫీట్ చేసిన అటామిక్స్ మూడోసారి మాత్రం మాల్వేర్ విల్గాక్స్ కలిసిన మాల్గాక్స్ చేతిలో ఓడిపోయింది ఈ పవర్ఫుల్ ఏలియన్. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు కానీ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీ ఛానల్ వీడియోస్ కి తగ్గట్టు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ డిజైన్ చేయించుకోవాలంటే బయట మినిమం 400 రూపీస్ చార్జ్ చేయట్లేదు. అలాంటి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ని మీ కంటెంట్ కి తగ్గట్టుగా జస్ట్ 250కే డిజైన్ చేయిస్తున్నాం. అంతేకాకుండా మీరు కానీ 10 థంబ్నెయిల్స్ చేయించుకుంటే 2500 ఉండే కాస్ట్ కాస్త జస్ట్ 2000కే చేయిస్తున్నాం. అంటే బయట థంబ్నెయిల్స్ కాస్ట్ తో పోలిస్తే హాఫ్ ప్రైస్ కి మీ వీడియోస్ కి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ వస్తాయి. సో మీరు కూడా ఈ ఆఫర్ ని మీ యూట్యూబ్ ఛానల్స్ కి థంబ్నెయిల్స్ కోసం యూజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఇక అటామిక్స్ బెన్ 10 ఆమ్నివర్స్ లోని 5 అపీరెన్సెస్ ప్లస్ బెన్ 10 క్లాసిక్ లోని కెన్ మెన్షన్ తో పాటు సూపర్ సీక్రెట్ క్రైసిస్ వార్ అనే అవెంజర్స్ సీక్రెట్ వార్ లాంటి కార్టూన్ నెట్వర్క్ క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్ కామిక్ బుక్ లో అండ్ బెన్ 10 ఆమ్నివర్స్ రెఫరెన్స్ తో వచ్చిన ద వామ్ అనే షార్ట్ కామిక్ స్టోరీలోను కనిపించింది. అటామిక్స్ డిఎన్ఏ అనేది తన యూజర్ పర్సనాలిటీపై ఎఫెక్ట్ చూపించగలిగే అతికొద్ది ఏలియన్ డిఎన్ఏస్ లో ఒకటి. ఒకవేళ బెన్ లాంటి మంచివాడు అటామిక్స్ గాని యూజ్ చేశాడనుకోండి, గ్రాండ్ పా, గ్వెన్ ఇలా పిలిచే బెన్ కాస్త అటామిక్స్ గా గ్రాండ్ ఫాదర్, కజిన్ ఇలా ప్రాపర్ రిలేషన్స్ తో గొప్పగా పిలుస్తాడు. అదే బెన్ 23 ఆర్ నెగా బెన్ ఇలాంటి వారికైనా అటామిక్స్ ని యూజ్ చేస్తే వాళ్ళ పర్సనాలిటీని ఇంకా దారుణంగా ఎన్హాన్స్ చేస్తుంది ఈ అటామిక్స్. అలా ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ ఎలా ఉంటే ఆ వేలోనే ఆ క్యారెక్టర్ ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఆ క్యారెక్టర్ పర్సనాలిటీపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ అటామిక్స్. రాత్, ఎకో, అల్టిమేట్ ఎకో ఏలియన్స్ లానే అటామిక్స్ కూడా తన అటాక్స్ కి న్యూక్లియర్ విన్నర్, ఫ్యూజన్ కుషన్, ఫిజిల్ బిజిల్ అనే నేమ్స్ ఇవ్వడం, ఆ అటాక్స్ చేసే ముందు హమేనా అంటూ రకరకాల సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ సౌండ్స్ చేయటం, అటాక్ కి ముందు ఆ అటాక్ నేమ్ పలకటం అనేది అంత ముఖ్యం కాదంట. ఆ సౌండ్స్ అండ్ నేమ్స్ పలకకపోయినా సరే అటామిక్స్ ఆ అటాక్స్ ని చేయగలదు. అయితే ఆ సౌండ్స్ అండ్ నేమ్స్ పలకడం వల్ల అటామిక్స్ తన అటాక్స్ పై ఎక్కువ ఫోకస్ చేసి రిలీజ్ అయ్యే పవర్ తో ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయగలదట.
అటామిక్స్ చేసే ఈ సౌండ్స్ ని డ్రాగన్ బాల్స్ ఫ్రాంచైజ్ గోకు కామెహామెహా నుండి ఇన్స్పైర్ క్రియేట్ చేశారంట. ఇక అటామిక్స్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే ఈ అటామిక్ స్పీషియస్ కదిలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి వారు. వీళ్ళు క్రియేట్ చేసే న్యూక్లియర్ ఎనర్జీతో పవర్ఫుల్ అటాక్స్ లైక్ పంచెస్ అండ్ బ్లాస్ట్ చేసి ఎనిమీస్ తో పాటు ఆ ఎనిమీస్ సరౌండింగ్స్ ని కూడా దారుణంగా డ్యామేజ్ చేయగలరు. ఈ న్యూక్లియర్ పంచ్ పవర్ ఎలా ఉంటుందంటే అల్టిమేట్ హ్యూమంగసార్ లాంటి స్ట్రాంగ్ ఏలియన్ ని కూడా సింగిల్ పంచ్ తోనే పడుకోబెట్టేయొచ్చు. అలానే నియర్లీ 200 కిలోస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఒక్క కిక్ తోనే స్పేస్ లోకి పంపించేయొచ్చు. ఇక తమ సూట్ లో హ్యాండ్స్ దగ్గర అండ్ చెస్ట్ దగ్గర ఉన్న లిక్విడ్ ని యాక్టివేట్ చేయడంతో స్టీల్ కన్నా కూడా 10 టైమ్స్ స్ట్రాంగ్ గా ఉండే అల్టిమేట్ స్పైడర్ మన్ కి వెబ్స్ లాంటి డ్యూరబుల్ ఆబ్జెక్ట్స్ ను కూడా ఈజీగా కరిగించేయొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఎవరి అసిస్టెన్స్ లేకుండానే కొన్ని సంవత్సరాల పాటు వెలుగుతూనే ఉండే ఫ్యూజన్ కుషన్ అనే ఆర్టిఫిషియల్ లైట్నింగ్ ని క్రియేట్ చేయటం, స్పేస్ లో సర్వైవ్ కాగలగటం, ఫ్లయింగ్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, స్పీడ్ ఇలాంటి మనకి తెలిసిన పవర్స్ తో పాటు అటామిక్స్ కి స్క్రీన్ టైం సరిపోక క్రియేటర్స్ చూపించాలి అనుకుని కూడా చూపించలేకపోయినా న్యూక్లియోకైనెసిస్, కెమోకైనెసిస్, రేడియోకైనెసిస్, ఫోటోకైనెసిస్, ఎర్గోకైనెసిస్ అనే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే పవర్స్ కూడా చాలానే ఉన్నాయి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. సింపుల్ గా ఈ డిగ్రీ స్థాయి పవర్స్ ఏంటా అంటే న్యూక్లియర్ బాంబ్స్ లాంటి పవర్ఫుల్ అటాక్స్ చేయటం, కెమికల్స్, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, లైట్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాంటి వాటిని మ్యానిపులేట్ చేయడం అన్నమాట. ఇన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్న అటామిక్స్ కి 2 వీక్నెసెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే 1 ఓవర్ కాన్ఫిడెన్స్. అటామిక్స్ ఏ పనిని స్టార్ట్ చేసే ముందైనా సరే ఈ పన ఇది నాకెంత అని అనుకుంటూ స్టార్ట్ చేస్తుంది. కానీ స్టార్ట్ చేసిన తర్వాతే కొన్ని పనులు మన వల్ల కూడా కావు అని రియలైజ్ అవుతుంది. ఇక 2వ వీక్నెస్ టైడ్ అవటం. అటామిక్స్ పవర్స్ అన్ని కూడా మాక్సిమం తన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యూక్లియర్ ఎనర్జీ పైనే డిపెండ్ అయి ఉంటాయి. ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్ అనే 2 ప్రాసెసెస్ తో ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ అటామిక్స్ తన బాడీ ప్రొడ్యూస్ చేస్తున్న న్యూక్లియర్ ఎనర్జీ కంటే కూడా ఎక్కువ పవర్ ని యూజ్ చేస్తూ ఈ ఎనర్జీ యూసేజ్ లిమిట్ ని కానీ క్రాస్ చేస్తే డ్రైన్ అయిపోయిన ఎనర్జీ రీప్రొడ్యూస్ కావడానికి కొంత టైం పడుతుంది. అలాంటి టైంలో తన పవర్ సోర్స్ అయిన న్యూక్లియర్ ఎనర్జీ లేకపోవడంతో అటామిక్స్ అలసిపోతుంది. అలా అలసిపోయినప్పుడు అటాక్ చేయడం కాదు కదా, కనీసం కదలటానికి కూడా కష్టపడుతూ ఉంటుంది అటామిక్స్. ఇక ఆమ్నెట్రిక్స్ లో ఏలియన్ ఎక్స్ తర్వాత పవర్ఫుల్ ఏలియన్ అయిన అటామిక్స్ కి అల్టిమేట్ ఫామ్ ఉండాలని క్రియేటర్స్ కూడా అనుకున్నారు. కానీ చివరికి స్క్రీన్ టైం సరిపోక ఆ ఐడియాను కూడా డ్రాప్ చేశారు. అయితే అటామిక్స్ కి అల్టిమేట్ ఫామ్ ఉంటే ఎలా ఉండాలి అనుకున్నారంటే అటామిక్స్ అల్టిమేట్ ఫామ్ చాలా డేంజరస్ గా లెక్కలేనంత రేడియేషన్ ని ఎమిట్ చేస్తూ తనకి 40 ఫీట్ లో ఏమున్నా సరే మార్చి మచ్ చేసేటట్టుండాలి. ఆ అల్టిమేట్ అటామిక్స్ రేడియేషన్ ని కంట్రోల్ చేయడానికి ఎనర్జీకి ఎలా అయితే కంటైన్మెంట్ సూట్ ఉందో అలాంటి ఒక సూట్ ఖచ్చితంగా అల్టిమేట్ అటామిక్స్ కి ఉండాలనుకున్నారట. ఎంత అద్భుతంగా ఆలోచించినా ఏం లాభం, చివరికి ఆ అల్టిమేట్ ఫామ్ ని తీసుకురాలేకపోయారు కదా. అయితే ఆ అల్టిమేట్ ఫామ్ ప్లేస్ లో అటామిక్స్ కి అప్గ్రేడేషన్స్ చేసి బెన్ 10,000 ఫ్యూజ్డ్ ఏలియన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫ్యూజన్ ఏలియన్ గా అటామిక్ ఎక్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇలా ఈ 2 మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్ అయిన ఏలియన్ ఎక్స్ ని అండ్ అటామిక్స్ ని ఫ్యూజ్ చేయడం వల్ల అటామిక్స్ కి ఏలియన్ ఎక్స్ పవర్స్ యాడ్ కావడంతో అటామిక్ ఎక్స్ అటామిక్స్ కంటే కూడా పవర్ఫుల్ గానే ఉంటుంది. కానీ అటామిక్ ఎక్స్ ని ఏలియన్ ఎక్స్ తో కంపేర్ చేసినట్లయితే చాలా 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 వీక్ గా ఉంటుంది. అది ఎందుకో తెలుసుకోవాలంటే మన ఛానల్లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన టైప్స్ ఆఫ్ ఏలియన్ ఎక్స్ అనే వీడియోని ఒకసారి చెక్ చేసేయండి. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అటామిక్స్ కి ఏలియన్ ఎక్స్ కి లేనిది ఓన్లీ అటామిక్ ఎక్స్ కి మాత్రమే ఏమైనా ఉంది అంటే అది మౌత్ మాత్రమే. అయినా ఫ్యూజ్ చేసిన 2 పేరెంటల్ ఏలియన్స్ కి మౌత్ లేకుండా అటామిక్స్ కి మాత్రమే ఎలా ఈ మౌత్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇక అటామిక్ స్పీషియస్ అండ్ హోమ్ ప్లానెట్ డీటెయిల్స్ విషయానికి వస్తే అటామిక్స్ పవర్స్, ఎబిలిటీస్ అండ్ వీక్నెసెస్ గురించి తప్ప ఈ స్పీషియస్ మిగతా డీటెయిల్స్ అండ్ వీరి హోమ్ ప్లానెట్ గురించి బెన్ 10 యూనివర్స్ లో ఎక్కడా ఒక చిన్న వర్డ్ కూడా చెప్పలేదు. కొందరు అటామిక్స్ చెస్ట్ పై ఉండే గాల్విన్ టెక్ సింబల్ ని చూసి మేబీ అటామిక్ స్పీషియస్ గాల్విన్ కి రిలేట్ అయిన సెమీ రోబోట్స్ ఏమో అని అనుకుంటారు. కానీ గాల్విన్ ప్రైమ్ కి అటామిక్ స్పీషియస్ కి ఎటువంటి సంబంధం లేదు. మరి అటామిక్ స్పీషియస్ హోమ్ ప్లానెట్ ఏది అనే క్వశ్చన్ కి ఫ్యాన్స్ కొన్ని థియరీస్ ని క్రియేట్ చేశారు.
ఆ థియరీస్ ఏంటో, వాటి ప్రకారం అటామిక్ స్పీషియస్ ఏ ప్లానెట్ కి చెందినో ఇప్పుడు తెలుసుకుందాం. అటామిక్స్ చూడటానికి ఎలా ఉంటుంది? న్యూక్లియర్ ఎనర్జీని ప్యాక్ చేసిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ సూట్ లా ఉంటుంది కదా. అచ్చం ఇలానే న్యూక్లియర్ ఎనర్జీని ఒక సూట్ లో సీల్ చేసిన మరొక ఆమ్నిట్రిక్స్ ఏలియన్ ఎనర్జీ. ఎనర్జీ అండ్ అటామిక్స్ కి ఉన్న ఈ ఒక్క సిమిలారిటీని బేస్ చేసుకొని అటామిక్స్ అండ్ ఎనర్జీ ప్లానెట్స్ రెండు ఒకటే అని ఎలా అనేస్తారు అంటూ మీరు అడగొచ్చు. ఇదొక్క సిమిలారిటీని బేస్ చేసుకుని ఈ థియరీ రాలేదు. ఎనర్జీ స్పీషియస్ అయిన ప్రైపటోసియన్ బీస్ హోమ్ ప్లానెట్ ప్రైపటోస్. ఒకప్పుడు ఈ ప్రైపటోస్ ప్లానెట్ వాళ్ళ గెలాక్సీ అయిన ఆండ్రోమెడాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లానెట్. ప్రైపటోస్ ఎంత అడ్వాన్స్డ్ ప్లానెట్ అంటే లెక్క వేయలేనన్ని మెగా సిటీలు, ఆ సిటీల నిండా ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్లతో అద్దంలా తలతల్లాడుతూ ఉండేది ఈ ప్లానెట్. అలాంటి ప్రైపటోస్ ఒక అటామిక్ వార్ వల్ల నేలమట్టమై బూడిదగా మారిపోతుంది. ఆ అటామిక్ వార్ నుండి బ్రతికి బయటపడ్డ ఆ ప్లానెట్ వార్లో కొందరు ఆ అటామిక్ వార్ రేడియేషన్ నుండి తమను తాము కాపాడుకోవడానికి అండర్ గ్రౌండ్స్ కి వెళ్లిపోయి చివరికి అక్కడే అండర్ గ్రౌండ్ సిటీస్ ని నిర్మించుకొని జీవిస్తూ ఉంటారు. అలా అండర్ గ్రౌండ్స్ లో జీవిస్తూ ఉన్న వారిని ప్రైపటోసియన్ ఏస్ అని అంటారు. మరికొందరు అటామిక్ వార్ తర్వాత కూడా ప్రైపటోస్ సర్ఫేస్ పైనే ఉంటూ ఆ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకునేలా మ్యూటేట్ అవుతారు. అలా మ్యూటేట్ అయిన వారే ప్రైపటోసియన్ బీస్. ఈ ప్రైపటోసియన్ బీస్ కి సంబంధించిన ఏలియనే ఎనర్జీ. ప్రైపటోసియన్ బీస్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ చివరికి రేడియేషన్ డిపెండెంట్ స్పీషియస్ గా ఎవాల్వ్ కాగా, ప్రైపటోసియన్ ఏస్ మాత్రం అండర్ గ్రౌండ్ లోనే ఉంటూ అక్కడికి వస్తున్న తక్కువ రేడియేషన్ లెవెల్స్ కి చిన్నగా అలవాటు పడుతూ చివరికి ఆ న్యూక్లియర్ రేడియేషన్ ని తమలోనే ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. అలా ఆ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రైపటోస్ ఏ స్పీషియస్ అండ్ అటామిక్ స్పీషియస్ రెండు ఒకటే అయి ఉండొచ్చు అనేది ఒక థియరీ. మరొక థియరీ ఏంటంటే, ఎలా అయితే డైమండ్ హెడ్ స్పీషియస్ కి క్రోమోస్టోన్ సోలో గార్డియన్ గా ఉందో, అలానే ఎనర్జీ స్పీషియస్ కి ఈ అటామిక్స్ గార్డియన్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ థియరీ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ లేకపోలేవు. ఎందుకంటే పెట్రోసేపియన్స్ అయిన డైమండ్ హెడ్ స్పీషియస్ డైమండ్స్ ని యూజ్ చేసి కేవలం ఫిజికల్ అటాక్స్ మాత్రమే చేయగలుగుతుంటే, పెట్రోసేపియన్స్ గార్డియన్ అండ్ వన్ అండ్ ఓన్లీ క్రిస్టల్ సేపియన్ అయిన సూగిలైట్ అవే క్రిస్టల్స్ అండ్ డైమండ్స్ తో ఎనర్జీ మ్యానిపులేషన్, ఎనర్జీ రీడైరెక్షన్, ఎనర్జీ క్రియేషన్, మానా అబ్జార్ప్షన్, ఫ్లయింగ్, లెవిటేషన్, లైట్ జనరేషన్, రెయిన్బో జనరేషన్, ఎలక్ట్రిసిటీ రేడియేషన్ ఇమ్యూనిటీ ఇలాంటి ఎన్నో హై లెవెల్ పవర్స్ ని పర్ఫామ్ చేయగలిగాడు. ఇవే కాకుండా సూగిలైట్ పూర్తి పవర్స్ ఏ లెవెల్లో ఉంటాయో బెన్ కి కూడా ఏమాత్రం తెలీదు. అచ్చం డైమండ్ హెడ్స్ అండ్ క్రోమోస్టోన్ లానే ఎనర్జీ స్పీషియస్ న్యూక్లియర్ ఎనర్జీపై డిపెండ్ అవుతూ దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ ఎనర్జీతోనే అటాక్స్ చేస్తుంటే, అటామిక్స్ మాత్రం అదే న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయటం అండ్ మ్యానిపులేట్ చేయటం, ఆ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి మినీ స్టార్స్ క్రియేట్ చేయటం, ఫ్లై చేయటం అండ్ న్యూక్లియర్ బ్లాస్ట్ లాంటివి చేయటం కూడా చేస్తూ ఉంది. అందుకే అటామిక్ స్పీషియస్ ఎనర్జీ స్పీషియస్ కి గార్డియన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నాను. ఇక చివరి థియరీ ఏంటంటే, బెంటెన్ యూనివర్స్ లో ఆగ్రగార్ వేటాడిన 5 ఆండ్రోమెడా గెలాక్సీ ఏలియన్స్ అన్ని కూడా అటామిక్స్ లానే షెల్స్ అండ్ ఆర్మర్స్ లోనే కనిపించాయి, ఎక్సెప్ట్ ఆంఫిబియన్ స్పీషియస్. వీటన్నిటిలో ఉన్న మరొక సిమిలారిటీ ఏంటంటే, ఈ ఏలియన్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్, హైడ్రో, న్యూక్లియర్, గ్రావిటీ, విండ్ ఇలా ఏదో ఒక ఎనర్జీతో రిలేట్ అయి ఉన్న ఏలియన్సే. వీటిలానే అటామిక్స్ కూడా న్యూక్లియర్ ఎనర్జీకి రిలేట్ అయి ఉన్న ఏలియన్. కాబట్టి ఈ ఏలియన్స్ ఉండే ఆండ్రోమెడా గెలాక్సీలోనే అటామిక్స్ హోమ్ ప్లానెట్ కూడా ఉండొచ్చు అనేదే ఈ థియరీ. సో ఇది ఈరోజు అటామిక్స్ ఏలియన్ సీక్రెట్ ఆర్జన్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.